ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేకు క్యాబినెట్ లో చోటు ఇవ్వడం పైన ఇప్పుడు కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే క్యాబినెట్ లో చోటు ఇస్తే తమ మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏఐఏడీఎంకేను ప్రభుత్వంలో చేర్చుకోవడం ప్రజల తీర్పుకు విరుద్ధం అంటూ టీవీకే మిత్రపక్షాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయ్కి మద్దతుగా ప్రకటించింది ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు. సుమారుగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకి క్యాబినెట్లో చోటు పైన టీవీకే కూడా క్లారిటీ ఇచ్చింది. క్యాబినెట్లో చోటు వార్తలని కొట్టిపారేశారు మంత్రి అదవర్జున్. ఇక ఏఐఏడీఎంకేకు క్యాబినెట్లో చోటు ఉండదని మంత్రి అదవర్జున్ వెల్లడించారు. ఏఐఏడీఎంకేకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరా రెబల్ ఎమ్మెల్యేలు? సో రెబల్ ఎమ్మెల్యేకి సంబంధించి ఏఐఏడీఎంకేలో అటువంటి ఒక అదవర్జున్ అత్త ఒక ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఏఐఏడీఎంకేలో. సో అయితే ఆవిడ లీమా రోజ్, సో అదవర్జున్ అత్త లీమా రోజ్, తనతో పాటు ఒక 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కూడా షణ్ముగన్, సో అక్కడ కూడా ఆయన కొంత సపోర్ట్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లీమా రోజ్ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి వారందరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే రకంగా టీవీకి ఆలోచిస్తోంది అని చెప్పి వీసీకే భావించి వీసీకే ఒక వార్నింగ్ ఇచ్చింది. మంత్రివర్గంలో అన్నా డీఎంకే పార్టీకి అవకాశం కల్పించడం ఏంటి? ఇది మన పిచ్చా? మీరు కనుక అక్కడ అన్నా డీఎంకేకి మంత్రివర్గంలో చోటు ఇస్తే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అవుతుంది. మీరు ఇస్తే కనుక మా మద్దతుని వెనక్కి తీసుకుంటామని వీసీకే పార్టీ కొంత వార్నింగ్ ఇస్తోంది. వీసీకే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇదే రకమైన వార్నింగ్ ఇస్తూ వచ్చింది. 1 కాదు 2 కాదు. మీరు వీసీకే పార్టీకి వాట్సాప్లో మెసేజ్ పంపడం ఏంటంటూ ఒకసారి, వీసీకే పార్టీకి సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టిందని ఇంకోసారి. సో వీసీకే పార్టీ 2 ఎమ్మెల్యేలైనా సరే టీవీకే పార్టీ 108 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆ పార్టీని వణికిస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి లీమా రోజ్ ఆవిడ కొంతమంది ఎమ్మెల్యేలతో రెబల్గా మారారు. సో ఆ రెబల్ ఎమ్మెల్యేలతో కలవబోతున్నారు. ఆవిడెవరో కాదు, అదవర్జున్ వాళ్ళకి అత్త. సో ఆమెకి మంత్రివర్గంలో చోటు లభించబోతుందా అనేటువంటి ఊహాగానాలు కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు వీసీకే పార్టీ ఏం చెప్తోంది అంటే, వాళ్ళకి అన్నా డీఎంకేకి మీరు సపోర్ట్ తీసుకొని మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదు అంటోందా? ఇస్తే మేము వెళ్ళిపోతామంటోందా? అసలు కండిషన్ ఏంటి? నిజంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సపోర్ట్ని డైరెక్ట్గా అనౌన్స్ చేసి సిద్ధంగా ఉన్నారా మంత్రివర్గంలోకి అవకాశం తీసుకోవడానికి? నిన్నటి నుంచి ఇదే ప్రస్తావన కొంత తమిళనాడు రాజకీయాల్లో సీరియస్ గా కనపడుతుంది. అంటే మంత్రివర్గంలోకి మొన్న 9 మందితో తీసుకున్న తర్వాత ఆయన ఆ రోజు మాత్రం టీవీకేకి సంబంధించిన వ్యక్తులతోనే ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రివర్గంలోకి. అయితే ఇప్పుడు తాజాగా మిగిలిన మంత్రివర్గంలో తన కూటమిలోకి సపోర్ట్ చేసిన ముస్లిం లీగ్ కావచ్చు, టీవీకే కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీటన్నిటికి మంత్రివర్గంలో తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఎవరైతే ఏఐడీఎంకే నుంచి కీలక వర్గంగా బయటకు వచ్చి షణ్ముగం నేతృత్వంలో ఉన్న ఒక 17 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే వాళ్ళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు అని వస్తున్న వార్తల్లో ఇప్పుడు కూటమిలోని, అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఒక జట్టుగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించారో వాళ్ళలో ప్రధానంగా వామపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం టీవీకే కూడా మిత్రపక్షాలకు సంబంధించిన వ్యవహారంలో టీవీకేకి సంబంధించిన దాంట్లో వీసీకేకి సంబంధించిన వ్యక్తులు కూడా కొంత దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో వీసీకే నిన్న అఫీషియల్ గా క్లియర్ చేసింది, మీరు కానీ వాళ్ళని కానీ మంత్రివర్గంలో చేర్చుకునే పని అయితే మేము తమ మంత్రివర్గ సపోర్ట్, అంటే మేము ఇస్తున్న సపోర్ట్ మేము వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అంటే వీసీకే క్లియర్గా ఒక మాట చెప్పింది, వామపక్షాలు కానీ వీసీకే కానీ ఒక మాట చెప్పింది, మాకు మంత్రి పదవులు అవసరం లేదు, మేము మీకు బయట నుంచి మద్దతు ఇస్తాం, అయితే ఆ ప్రజారంజకంగా పరిపాలించాలి అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్న. అయితే ఎప్పుడైతే ఏఐడీఎంకేలో ఉన్న కొంతమందిని లీమా రోజ్ కావచ్చు, లేకపోతే అక్కడ పళని కావచ్చు, వీళ్ళ 2-3కి కొంత పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా వస్తున్న వార్తల వ్యవహారంలో దాని మీద కొంత రాజకీయంగా అక్కడ కొంత షాక్ అయితే తగిలే పరిస్థితి అయితే కనబడుతుంది. దాని మీద ఆ గ్యాప్ ని పూర్తి ప్రయత్నం ప్రస్తుతం క్రీడల శాఖ మంత్రిగా ఉన్న అదవర్జున్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. లేదయ్యా, మేము అసలుకి క్యాబినెట్ లో చోటు అనే వార్తల్నే వీసీకే ఏదైతే చెప్తుందో మేము అసలుకి ఆలోచన చేయట్లేదు, మేమేమి చేయట్లేదు అనేది క్లియర్ గా చెప్తున్నాం. కానీ
ఇంటర్నల్ గా కొంత ఏఐడిఎంకేకి సంబంధించిన వ్యక్తులతో సంబంధించిన కొంతమందికి మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒక ఆలోచన విజయ్ చేస్తున్నాడు. వీసీకే లాంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడైనా తమ మద్దతుని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కొంత వాళ్ళు మొదటి నుంచి కూడా డీఎంకేకు మద్దతుగా ఉన్నప్పటికీ, కాకపోతే ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితుల వల్ల, అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనే ఒక చరిత్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీలలో అటు కాంగ్రెస్ కానీ, ఐయుఎంఎల్ కానీ, తర్వాత వీసీకే కానీ, కామ్రేడ్స్ కానీ, వీళ్ళందరిలో వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయా నెక్స్ట్? ఎందుకంటే ఓవరాల్ గా సీఎంతో కలిపి 35 మంది మంత్రివర్గం ఉండడానికి అవకాశం ఉంది తమిళనాడులో. ఇప్పటివరకు ఇచ్చింది సీఎంతో కలిపి 10 మందికి మాత్రమే. ఇంకా సుమారుగా 25 మందికి అవకాశం ఉంటుంది. సో ఎవరెవరు ఏ రకంగా పంచుకోబోతున్నారు? దీంట్లో విజయ్ కొంత మొగ్గు చూపుతున్నాడు. అన్నాడీఎంకే కనుక కలిసి వస్తే, అన్నాడీఎంకేకి సంబంధించి రెబెల్ ఎమ్మెల్యే కనుక మద్దతు ఇస్తే పార్టీలో చేర్చుకుంటారా, లేదంటే ఆ పార్టీలో ఉండగానే మంత్రివర్గంలోకి అవకాశం ఇస్తారా? ఆ చర్చలు ఏమైనా నిజంగానే జరుగుతున్నాయా? కేవలం వీసీకే ఒక ఆలోచన, వీసీకే ఒక కేవలం ఎలిజినేషన్ లో ఉందనుకోవాలా? అంటే దీంట్లో ఒక క్లారిటీ అయితే ఉంది విజయ్కి. ఇప్పుడు జరుగుతున్న ఓవరాల్ ఎపిసోడ్ లో వామపక్షాలు మొదటి నుంచి కాంగ్రెస్ కి అయితే 2 సీట్లు ఇస్తారు. అలాగే వీసీకి కూడా ఒక మంత్రి పదవి ఇస్తారు. అలాగే ముస్లిం లీగ్ లో కూడా ఒక మంత్రి పదవి ఇస్తారు. వామపక్షాల్లో వాళ్ళు మొదటి నుంచి మాకు వద్దంటున్నారు కాబట్టి వామపక్షాల్లో సిపిఎంకి 1, సిపిఐకి 1 ఇస్తే ఇంకొక 5 సీట్లు, ఇంకొక 5-6 కూడా మిగులుతాయి. ఎలా లేదన్నా ఒక 5-6 సీట్లు మిగులుతున్నప్పుడు ఏఐడిఎంకేలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలో ఒక ఇద్దరికి మంత్రి పదవులు కేటాయిస్తే ఇక ఆ సమస్య ఉండదు అనేది టీవీకే వర్గం, అంటే టీవీకే అంతర్గతంగా ఆలోచిస్తున్న నేపథ్యం. ఎందుకంటే వచ్చిన కూటమిలో అందరికీ కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళతో వాళ్ళందరినీ కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అనేది. కాకపోతే ఈ రోజు మిత్రపక్షాల్లోనే కొంత తేడా కనపడుతుంది. వీసీకే నుంచి లీడర్ చాలా క్లియర్ గా ఒక మాట చెప్తున్నాడు. ఇప్పటికి ఏఐడిఎంకేలో కానీ మంత్రి పదవిలో తీసుకుంటే ఇది ప్రజలు ఏదైతే గెలుపును మీకు అందించారో ఆ గెలుపుకి వాళ్ళు అంటే దాన్ని నిరసన వ్యక్తం చేసినట్టుగానే భావిస్తారు ప్రజలు. వాళ్ళ తీర్మానం, వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని మనం తప్పు చేసినట్టు అవుతాం. మీకు కొంత మెజార్టీని ఇచ్చారు, మాకు కొంత మెజార్టీని ఇచ్చారు అనేది వాళ్ళ వాదన. వామపక్షాలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ఏఐడిఎంకేలో ఉన్న వ్యక్తులు ఎవరికి మీరు అంటే ఏఐడిఎంకే నుంచి వచ్చిన ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల కూడా కొంత సమస్యలు వస్తాయి. మనం దాన్ని ఆపుకుంటే మంచిది. ప్రజల తీర్పుని గౌరవించినట్లు అవుతాం. లేదనుకుంటే అవసరం కోసం ఏ పనులైనా అన్ని రాజకీయ పార్టీలు చేసినట్టే నువ్వు కూడా చేసిన వాడు అవుతావు అనేది టీవీకేకి, విజయ్కి చాలా క్లియర్ గా వామపక్షాలు అయితే ఇండికేషన్ ఇచ్చాయి. నిన్న వెంటనే వీసీకే నుంచి కూడా వీసీకే నేత కూడా క్లియర్ గా చెప్పడంతో ఇప్పుడు సమస్య వచ్చేది. అయితే ఇప్పుడు ఈ సమస్యని ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలని భావిస్తున్న తరుణంలోనే క్రీడల శాఖ మంత్రి అర్జున్ క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. అసలు మేము మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఆలోచన చేయలేదు, దానికి సంబంధించి అందులో ఏఐడిఎంకి సంబంధించిన విస్తరణ దానికి చేయలేదు. అయితే మా కుటుంబంలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో టీవీకే కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఈ 4కి సంబంధించిన వ్యవహారంలో మేము ఏం చేయాలనేది ఆలోచనకు వస్తున్నాం. మా సీనియర్ మా ముఖ్యమంత్రి కూడా దాని మీదనే దృష్టి పెడుతున్నాడు.